అసలు కర్ణుడు ఎవరు? కృష్ణుడే ఒప్పుకున్నాడు కర్ణుడితో యుద్ధంలో గెలవలేనని. ఇందుకీ కర్ణుడు హీరోనా లేక విలనా? కర్ణ పార్ట్ 1 జననం. కుంతి భోజ ఇంటికి చాలా పవర్ఫుల్ అండ్ కోపదారి అయిన దుర్వాస మహర్షి ఆతిథ్యం కోసం వస్తారు. రాజుకు చాలా భయంగా ఉంటుంది. మర్యాదల్లో ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే దుర్వాస ఆగ్రహాన్ని తట్టుకోలేరని. అప్పుడు కుంతీదేవి తాను చూసుకుంటానని చెప్తుంది. దుర్వాస మహర్షి ఉన్నన్ని రోజులు ఎక్కడ ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. దుర్వాసకు కుంతీదేవి ఆతిథ్యం మర్యాద బాగా నచ్చుతుంది. వెళ్లే ముందు ఆమెకు ఒక వరం ఇస్తాడు. నువ్వు నీకు నచ్చిన దేవుణ్ణి తలుచుకుని ఈ మంత్రం చదివితే నీకు ఆ దేవుడు గొప్ప శక్తులను ఒక బిడ్డను ప్రసాదిస్తాడని చెప్తాడు. ఒక రోజు కుంతీదేవి నదిలో స్నానం చేస్తుండగా అప్పుడే సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యుడి కిరణాలు నీళ్లపై పడి నీళ్లు బంగారు రంగులో మెరిసిపోతుంటాయి. అది చూడగానే కుంతీదేవి ఇలా బంగారంలో మెరిసే కొడుకు పుడితే బాగుంటుంది కదా అని సరదాగా దుర్వాస మహర్షి చెప్పిన మంత్రం చదువుతుంది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై బంగారు కవచం కమ్మలతో పుట్టిన ఒక బిడ్డను ఆమెకు ప్రసాదిస్తాడు. కుంతీదేవి షాక్ లో ఉంటుంది. ఏం జరిగిందో ఆమెకు అర్థం